హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ తెలుగు ట్రావెలర్ పిఎస్ఆర్. ఈరోజు వచ్చేసి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉన్నాం. సో డెహ్రాడూన్లో కూడా 2 days ఉంటాయి. చూడాల్సిన ప్లేసులు అయితే చాలా ఉన్నాయి. మొదటిసారిగా నా ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ ఉన్నాం. ఆ డెహ్రాడూన్లో అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి, చూడాల్సిన ప్లేసెస్. అసలు డెహ్రాడూన్ ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏమేమి చూడాలి, బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటనేది మీకు లాస్ట్లో డీటెయిల్గా చెప్తాను. ఐఎస్బిటి బస్ స్టాండ్ దగ్గర స్టే చేసాము. సో రూమ్ కూడా వచ్చేసి మీకు 700 రూపీస్. ఇది 700 రూపీస్లో కూడా డబుల్ బెడ్ మేము ఎదురు ఉన్నాము. ప్లస్ 24 hours హాట్ వాటర్ ఫెసిలిటీ అనమాట. విత్ కబోర్డ్, టీవీ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. రూమ్ కూడా చాలా బాగుంది. సో ప్రజెంట్ అయితే డెహ్రాడూన్లో ఉన్నాం. డెహ్రాడూన్లో అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో వాటిని అన్నింటి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే మనం సహస్రధారలో ఉన్నాం. ఈ సహస్రధార అనేది న్యాచురల్గా ఫామ్ అయినటువంటి చిన్న వాటర్ ఫాల్, కానీ చాలా బాగుంటుంది ఒకసారి. సో ఈ వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను డెహ్రాడూన్ రావడానికి ముందు హరిద్వార్ వచ్చాను. హరిద్వార్ నుండి రిషికేష్ వచ్చాను. రిషికేష్ నుండి ప్రజెంట్ డెహ్రాడూన్ వచ్చాను. డెహ్రాడూన్లో కంప్లీట్ చేసుకొని సో నెక్స్ట్ ముస్సోరీ వెళ్తాను. సో ఈ టూర్ అయితే చాలా బాగుంటాయి, వీడియోస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. సో కనిపించేదే సహస్రధార. సో ఇప్పుడు ఆ సహస్రధార కిందికి వెళ్ళడానికి సో ఈ రూట్లో నుండి వస్తారు మీరు. ఈ రూట్లో నుండి వచ్చేసి ఈ బ్రిడ్జ్ ఉంది కదా, అది సహస్రధార. సో ఈ బ్రిడ్జికి లెఫ్ట్ సైడు స్టెప్స్ ఉంటాయి. ఇట్లా ఈ స్టెప్స్ దిగి కిందికి వెళ్ళిపోవాలి. గుర్తుంచుకోండి, ఇక్కడ అసలు ఎటు వెళ్ళాలనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సహస్రధార దగ్గరికి వెళ్ళడానికి. ఇది రూట్ అయితే, అది వాటర్ ఫాల్, సహస్రధార వాటర్ ఫాల్. సో ఇట్లా సో ఈ స్టెప్స్ దిగి మీరు ఇటైతే వెళ్ళాలి. ఇదే సహస్రధార న్యాచురల్గా ఫామ్ అయిన వాటర్ ఫాల్. ఇది ఈ సహస్రధార దగ్గరికి రావడానికి మీకు డెహ్రాడూన్ నుండి 24 kilometers ఉంటుంది. సో బస్ ఫెసిలిటీ, ఆటో ఫెసిలిటీ అయితే ఉండదు. మీరు ఓన్ వెహికల్ కానీ లేదంటే రెంటల్ స్కూటీ కానీ తీసుకొని రావాల్సి ఉంటుంది కంపల్సరీగా. బస్ ఫెసిలిటీ అయితే లేదు. సో మీరు ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి, ఈ వాటర్ ఫాల్లో స్విమ్మింగ్ చేయడానికి ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్ వచ్చేసి పెద్దవి వచ్చేసి 100 రూపీస్, 80 రూపీస్, ఆ చిన్నవి వచ్చేసి 50 రూపీస్. సో దాంతో మీకు స్విమ్మింగ్ రాకపోయినా కానీ మీకు ఇక్కడ స్విమ్మింగ్ చేయొచ్చు అనమాట. అక్కడ కనిపించే హిల్ మీద జిప్ లైన్ ఉంటుంది. మీకు జిప్ లైన్ చేయాలనుకుంటే ఒకవేళ ఇక్కడ జిప్ లైన్ కూడా చేయొచ్చు. సహస్రధార దగ్గరికి వచ్చినప్పుడు కనిపించే ఆ కొండ మీద అనమాట. జస్ట్ దగ్గరే, ఇక్కడ నుండి మీకు ఎంత ఒక 5 minutes 10 minutes జర్నీ అనమాట.
చూడండి, ఇవి ఇల్మేన్ నుండి న్యాచురల్గా ఫామ్ అయినటువంటి వాటర్ ఫాల్ ఇది. చూసారా న్యాచురల్గా ఫామ్ అయిన వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో. ఇది డెహ్రాడూన్లోని శాస్త్ర వాటర్ ఫాల్. ఇది చాలా అంటే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్, న్యాచురల్గా ఫామ్ అయింది ఇది. సో నా ఛానల్ మొదటిగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు మీ తెలుగు ట్రావెలర్ పిఎస్ఆర్. ఈ సహస్రధార దగ్గర మీకు లగేజ్ తెచ్చుకుంటే లగేజ్ పెట్టుకోవడానికి స్టోర్ రూమ్స్ ఉన్నాయి అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. మీరు స్టే చేయడానికి రూమ్స్ కూడా బడ్జెట్లోనే రూమ్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఒక రోప్వే ఉంది. రోప్వేలో కూడా ట్రావెల్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇక్కడంటే మీకు మీ టైంని బట్టి ఒక హాఫ్ డే 1 డే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట. సహస్రధార దగ్గర అయితే చాలా అంటే చాలా న్యాచురల్గా ఫామ్ అయిన వాటర్ ఫాల్ ఇది. ఇప్పుడు నేను వచ్చేసి డెహ్రాడూన్లోని జూ పార్క్ దగ్గర ఉన్నాను. సో ఈ జూ పార్క్ వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. మీరు ఒక 1-2 అవర్స్ ఇక్కడైతే స్పెండ్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఎంట్రీ టికెట్ వచ్చేసి టోటల్గా 90 రూపీస్ ఉంటుంది. లాకర్స్ ఉంటాయి, ఫోటోగ్రఫీ అలౌడ్, బట్ డ్రోన్ వరకు నాట్ అలౌడ్. ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో ఫ్యామిలీతో వచ్చినా లేదంటే ఇండివిజువల్గా వచ్చిన వరకు డెహ్రాడూన్ వస్తే వరకు ఈ ప్లేస్ని అయితే మీరు చూడటానికి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. మొదటిసారిగా నా ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పదండి ఇప్పుడు లోపలికి వెళ్ళి జూని మీ ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు ఇక్కడ మోస్ట్లీ వచ్చేసి వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఉంటాయి, కానీ లోపల ఉంటాయి, వాటిని మనకి అక్కడ వరకు తీసుకెళ్ళరు. ఓన్లీ డీర్, ఆక్వాటిక్ ఫిషెస్, లేదంటే ప్యారెట్స్, స్నేక్స్, ఇవి మ్యాక్సిమం ఒక 1-2 అవర్స్ స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. చూడటానికి అయితే చాలా బాగుంటుంది ఈ డీ పార్క్ అయితే. ఇది వచ్చేసి టికెట్ కౌంటరు. ప్యారెట్స్ అన్నమాట. గోల్డెన్ పీజెంట్, నెమలి చూడండి కింద ఉంది చూడండి. ఒకటి మగ నెమలి, ఆడ నెమలి 2 ఉన్నాయి, కానీ ఇంకా పురుగు లేవు. GoPro मेरे का नहीं पड़े तो चलानो को नहीं आओ मैं सस्ता को लेगा ये चलो 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 చూసారా స్పాటెడ్ డియర్, మచ్చల జింక. డెహ్రాడూన్ జూ పార్క్ నుండి రైట్ సైడు ఒక 1-2 మినిట్స్ వాకింగ్ చేస్తే ఉడిపి వాళ్ళది రెస్టారెంట్ ఉంటుంది, కర్ణాటక వాళ్ళది. సో టిఫిన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి.
ఒకవేళ మీరు లంచ్ టైం అయితే వరకు, ఒకవేళ ఏమైనా టిఫిన్ చేయాలనుకుంటే వరకు ఇక్కడ చేయొచ్చు. ఇప్పుడు నేను డెహ్రాడూన్లో ఉన్న రాబర్ట్స్ కేవ్ దగ్గర ఉన్నాను. సో రాబర్ట్స్ కేవ్ దగ్గర ఉన్నాను. సో దీని హిస్టరీ మీకు చెప్తాను. ఇంత క్రితం దొంగలు రాబర్స్ నగలు, డబ్బులు, వజ్రాలన్నీ దొంగతనం తీసుకుని వచ్చి ఇక్కడ ఈ కేవ్లో పెట్టేవాళ్ళంట. సో అందుకోసమని ఈ కేవ్కి రాబర్ట్స్ కేవ్ అని పేరు వచ్చింది. సో ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే కేవ్ లెక్క ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రాళ్ళ కింద వాటర్ ఉంటుంది. అంటే రాళ్ళ మధ్యలో వాటర్ ఉంటుంది, వాటర్లో నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. కాకపోతే మనం ఓన్లీ రాళ్ళు వరకు వాటర్లో ఉన్న రాళ్ళు కుచ్చుకుంటాయి కాబట్టి ఇక్కడ స్లిప్పర్స్ మనం ఒక 10 రూపీస్ పెడితే స్లిప్పర్స్ రెంట్కి ఇస్తారు, అవి తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. సో టూరిస్టులు అయితే విపరీతంగా వస్తున్నారు. సో పదండి, మీకు కూడా ఒకసారి రాబర్ట్స్ కేవ్ చూపిస్తాను. సో మొదటిసారిగా నా ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు తెలుగు ట్రావెలర్ పిఎస్ఆర్. టూరిస్టుల వరకు విపరీతంగా వస్తున్నారు కేవ్స్ దగ్గరికి అయితే. సో మీకు ఈ డీటెయిల్స్ చెప్తాను, ఎంత దూరం ఉంది డెహ్రాడూన్ నుండి అనేది మీకు డీటెయిల్స్ చెప్తాను. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 35 రూపీస్ ఇది. సో నా వెనక కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో ఒక కేవ్ లెక్క. సో అది ఎంట్రన్స్, దాంట్లో ఉండి మీకు వెళ్ళాలి. పదండి వెళ్ళిపోదాం. చూడండి రాబర్ట్స్ కేవ్ ఎంట్రన్స్ ఎలా ఉందో. వావ్, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది నుండి ఇట్లా మనం ఎంట్రన్స్ వెళ్దాం. సో పిల్లలకైతే అమ్యూజ్మెంట్ పార్క్ లెక్క ఉంది ఇది. మీరు స్లిప్పర్స్ వేసుకొని వస్తే ఓకే, లేదంటే మీరు ఏదైనా ఫుట్వేర్తో కానీ షూస్తో కానీ వచ్చినప్పుడు వరకు ఇవి స్లిప్పర్స్ 10 రూపీస్ ఇచ్చి మీరు వేసుకోవాలి. అది ఈ స్లిప్పర్స్ ఎందుకంటే మనం వాటర్లో నడుస్తాం, ఈ కేవ్స్ మధ్యలో వాటర్లో నడుస్తాం కాబట్టి రాళ్ళు కుచ్చుకోకుండా ఉండడానికి ఈ స్లిప్పర్స్ అనేవి వాడుతుంటారు. సో ఇవైతే కంపల్సరీ, ఎందుకంటే మళ్ళీ రాళ్ళు కుచ్చుకుంటే ఇబ్బంది కాబట్టి 10 రూపీసే కాబట్టి సో అందరూ మ్యాక్సిమం తీసుకొని వెళ్తుంటారు. వాటర్లో నడుస్తుంటాం కాబట్టి ఒకవేళ ఏమైనా డ్రెస్ కనుక ఇవి చేంజ్ చేసుకోవాలనుకుంటే వరకు ఇక్కడ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో ప్రాబ్లమే. సో పదండి వాటర్లో దిగుదాం. చూసారు కదా ఈ వాటరు. ఈ కేవ్స్ మధ్యలో ఉండి మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఈ వాటర్లో. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లెక్క ఉంది. వాటర్ అయితే కూల్గా ఉన్నాయి, వాటర్ అయితే నీట్గానే ఉన్నాయి. కేవ్స్ చూసారా, ఇంత క్రితం రాబర్స్ ఇక్కడ అన్ని దొంగిలించుకొచ్చి ఈ కేవ్స్లో దాచిపెట్టేవాళ్ళంట. సో అందుకోసమని ఈ కేవ్స్ని రాబర్స్ కేవ్ అని పిలిచేవాళ్ళు. చాలా హైట్లో ఉన్నాయి కేవ్స్ కూడా. ఇది వాటర్ కూడా న్యాచురల్గా వచ్చే వాటర్. ఇది టూరిస్టులు అయితే బీభత్సంగా వచ్చారు అసలు. ఇది డెహ్రాడూన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇది. డెహ్రాడూన్ వస్తే వరకు కంపల్సరీగా ఎవరు చూడకుండా అయితే వెళ్ళరు. ఈ రాబర్ట్స్ కేవ్స్ని అయితే ఎవరు చూడకుండా వెళ్ళరు డెహ్రాడూన్ వస్తే వరకు. బాగుంది, సంథింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చూసారు కదా కేవ్స్, ఈ స్టోన్స్ కూడా అంత
చూడండి కేవ్స్ మధ్యలో ఉండి వాటర్ కూడా ఫామ్ అవుతుంది. చూడండి వాటర్. సో మొత్తానికి అయితే ఒక 500 మీటర్స్ దూరం ఉంటుంది. ఇది 500 మీటర్స్ వరకు ఉంటుంది. ఇంకొక పాయింట్ ఇట్లా పైకి ఎక్కొచ్చు. ఓకే, రికార్డింగ్. సో ఈ రోబర్స్ కేవ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరైతే కంపల్సరీగా వచ్చేటప్పుడు వరకు స్లిప్పర్స్ తోటే రండి, ఎందుకంటే రాళ్ళు బాగా కుచ్చుకుంటున్నాయి కింద చెప్పులు లేకుండా వస్తాయి. సో కంపల్సరీగా ఫుట్వేర్ అయితే తీసుకురండి. సో ఒకసారి టాప్ నుండి వ్యూ చూడండి. సో వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇంకొక ప్లేస్కి వచ్చాము, డెహ్రాడూన్లోనే తప్కేశ్వర్ మహాదేవ్ మందిర్కి వచ్చాము. సో ఇది కూడా వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేసు డెహ్రాడూన్లో. సో చాలామంది విజిట్ చేస్తుంటారు టెంపుల్ ఇది. సో ఒకసారి టెంపుల్లోకి వెళ్దాం, చూద్దాం పదండి. మీకు ఎంట్రన్స్ వచ్చి ఇది ఎంట్రన్స్, ఇటు నుండి కిందికి వెళ్ళాలి టెంపుల్కి. క్రౌడ్ అయితే ఉన్నారులే కానీ సో ఎక్కువ క్రౌడ్ లేదు, కానీ టెంపుల్ అయితే బాగుంది, చాలా బాగుంది టెంపుల్. చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం. మెయిన్ టెంపుల్ అయితే ఇది. Oh. గుహలో చాలా అంటే చాలా బాగుంది. అందుకు ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే, చాలా నీట్గా ఉంది గుహలో. ఇది తప్కేశ్వర్ టెంపుల్లోనే ఉన్నటువంటి ఇది మాతా ఓష్ణిదేవి టెంపుల్ అనమాట. ఇది తప్కేశ్వర్ మహాదేవ్ మెయిన్ టెంపుల్. ఈ మెయిన్ టెంపుల్ నుండి ఇట్లా పక్కకు చూడంగా ఈ కిందికి దిగి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి టెంపుల్.